పశ్చిమ గోదావరి జిల్లా తణుకు 36వ రహదారి భద్రతా మాసోత్సవాలు సందర్భంగా తణుకు నియోజకవర్గం శాసనసభ సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ పోస్టర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరూ రహదారి నిబంధనలు పాటిస్తూ మరియు హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించి తమ కుటుంబ సభ్యుల ప్రాణాలు కాపాడుకోవాలంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలోని తణుకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రేయ శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు. 16 జనవరి 2025 నుండి 15 ఫిబ్రవరి 2025 వరకు జాతీయ రహదారి భద్రతోత్సవ మాసోత్సవాలని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా రహదారి భద్రతని పాటించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా చర్యలు తీసుకోవాలనే నినాదంతో ఈరోజు మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు ఈ బ్యానర్ని ఫ్లాగ్స్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రహదారిలో ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించి మన భద్రతని మన ప్రాణాలు మనం కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరూ కూడా చర్యలు తీసుకోవాలనేది ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించే మోటార్ బైకుల మీద రైడ్ చేస్తే ఈరోజు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా యాక్సిడెంట్లు అయినా ఈరోజు అందరూ కూడా ప్రాణాలను కాపాడుకోవడానికి హెల్మెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలనేదే ఈ మాసోత్సవాలు భద్రతా మాసోత్సవాల ప్రత్యేకత ఈ సందర్భంగా తెలియజేసుకుని ప్రతి ఒక్కరూ కూడా దీని మీద అవగాహన చేసుకుని మన ప్రాణాలు మనం కాపాడుకునే విధంగా అదేవిధంగా రోడ్లని ప్రత్యేకంగా డ్రైవింగ్ చేసేటప్పుడు అది తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల పట్ల అవగాహన కలిగి ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళాలి. అదేవిధంగా కారులో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ప్యాసింజర్స్తో సహా సీట్ బెల్ట్ వేసుకుంటే మన ప్రాణాలను మనం కాపాడుకోవచ్చు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తప్పనిసరిగా డ్రైవరే కాకుండా ఈరోజు కారులో కూర్చున్నటువంటి వారు వెనక ముందు కూడా కూర్చున్నటువంటి వారు కూడా సీట్ బెల్ట్లు ధరిస్తే మన ప్రాణాలను మనం కాపాడుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ మాసోత్సవాల సందర్భంగా భద్రతా చర్యలు తీసుకుని ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.